మరి ఈరోజు ఎంతో గొప్ప రోజు. మరి ప్రతి సంవత్సరం కూడా మనకి మహాప్రసాదంగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యావత్ ప్రపంచానికి మరి ధ్యాన సంబరాలకు మనకి చేశారు. మరి డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ కార్యక్రమాలు అందరం కూడా మనం బాగా పంచుకోవటం, మరి ఎంతో పండుగ చేసుకోవటం మరి ఎంతో శుభదాయకం. మరి కార్యక్రమాలలో మనం ఖమ్మంలో చీలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ప్రెసిడెంట్గా నేను ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు పిఎస్ఎస్ మూమెంట్ గురించి మరి యావత్ ప్రపంచానికి ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయాలని అనుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక ధ్యాని ఒక సైనికుల్లాగా ఉండి మరి ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో మరి స్కూల్స్ దగ్గర నుంచి గ్రామాలలో పిరమిడ్ నిర్మాణాలు, అలాగనే ఆశ్రమాలు, అలాగనే ఒక ధ్యానుల్ని తీర్చిదిద్దడం కోసం అనేది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక భాగంగా మనం అంటాం కదా, పత్రిజీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని. ఆయన అన్ని గురువు, తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, మెంటరు అన్నీ ఆయనే, టీచరు, గురువు. సో మన కుటుంబంలో ఎప్పుడైతే మనం అందరినీ ఒక ఫ్రెండ్ లాగా చూస్తామో అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు, మనకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఆ రిలేషన్షిప్లో ఉంటాము. ప్రతి ఒక్క కూతురు, కొడుకు మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులని అలా చూస్తాము, పైకి ఒక హై పెడస్టల్లో పెట్టి చూస్తాము, ఆ దైవంలాగా చూస్తాము. కానీ ఒక్కటి మనం మర్చిపోతున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనకు ఫ్రెండ్సే అని చెప్పి చూస్తూ ఉంటాం. అందరూ మనకి ఫ్రెండ్సే. ఎక్కడ ఏ బంధము, అన్ని బంధాల కంటే ఫ్రెండ్షిప్ అనే బంధం అనేది చాలా చాలా గొప్పది, అన్ని బంధాల కంటే. సో మనందరం ఫ్రెండ్సా కాదా? ఎస్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆయన సంబోధించేటప్పుడు అందరూ ఏమన్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు ఆయన. సో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే ధ్యానం చేసిన కొద్దీ ఏమవుతుందంటే మనకి సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతుంది. సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు అంటే మనం ఇంకా ధ్యానం చెయ్యాలి. సో ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనతో మనకి ఫ్రెండ్షిప్. ఆ మనతో మనకి ఫ్రెండ్షిప్ అయినప్పుడే, మనతో మనం ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకి ఫ్రెండ్ అవ్వగలము. పత్రిజీ మహాధ్యాన యాగంకి అందరూ వచ్చిన మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. ఒక యాగం, ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ యాగం మనకు సారు ఎందుకు చెప్పారు అనేది ఒక టెంప్లెట్ లాగా ఫామ్ చేసి ఇచ్చారు. ఒక యాగం ఎలా చేయాలి, ఇది ఒక ఫెస్టివల్, యాన్యువల్ ఫెస్టివల్. మన పిఎస్ఎస్ఎంకి ఇది ఒక యాన్యువల్ ఫెస్టివల్ అండి. ఇది ఇంపార్టెన్స్ ఏమంటే ఆ ఎనర్జీస్ అనేది అందరూ మాస్టర్స్ ఇక్కడ కలవటం అండర్ వన్ రూఫ్. ఎవరు ఏం యాక్టివిటీస్ చేస్తున్నా అందరూ అండర్ వన్ రూఫ్ ఇక్కడ కలవటం అనేది ఇట్స్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఎలా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది షేరింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి యాగం యుఎస్లో స్టార్ట్ చేసాం లాస్ట్ 2 yearsగా. సో డాలస్లో ఫస్ట్ ఇయర్ చేసాం, సెకండ్ ఇయర్ ర్యాలీలో చేసాం. ఆ చేసిన ఇంపార్టెన్స్ ఎందుకు సార్ ఇది చెప్పారు అనేది అప్పుడు అర్థమైంది. ఆ రిపిల్ ఎఫెక్ట్ ఒక ఏరియాలో ఎక్కడైతే చేస్తున్నామో ఆ రిపుల్ ఎఫెక్ట్ అయ్యి
ప్రచారం అంత ఫాస్ట్గా అంత ముందుకు ఈజీగా జరుగుతుంది. సో సో అది చేస్తుంటే మాకు అర్థమవుతుంది సార్ ఎందుకు ఈ యాగాలు అనేది స్టార్ట్ చేశారు అనేది. ఈ లాస్ట్ 25 ఇయర్స్ సార్ ఎన్ని ఏండ్లుగా ఈ ప్రచారం చేశారు, దానికి డబుల్ స్పీడ్లో ఈ లాస్ట్ 2 ఇయర్స్ జరుగుతుంది మేడం. లాస్ట్ 2 ఇయర్స్లో అంత డబుల్ స్పీడ్గా జరుగుతూ ఉంది. సో యుఎస్లో యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి విత్ ఆల్ గ్రేట్ మాస్టర్స్. మనకు చంద్ర సార్ కానీ, జీకే సార్ కానీ, ఇప్పుడు నిర్మలా మేడం, చాలా మాస్టర్స్, బాలకృష్ణ సార్, సరోజ మేడం, ఇంతమంది మాస్టర్స్ హెల్ప్తో చాలా ముందుకు జరుగుతున్నాయి. యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ పార్టిసిపేట్, హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే. మనం ఈ ధ్యాన జగత్ చేయటానికి చాలా దగ్గరలో ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ సమిట్, 3rd ఇయర్ సమిట్ మనకు కాలిఫోర్నియాలో జరుగుతుంది, లాస్ ఏంజల్స్, విత్ ది గైడెన్స్ ఆఫ్ పరి పత్రి దేర్ ఇన్ ద యుఎస్. పరి మేడం ఇక్కడ మేనేజ్ చేస్తే పరి పత్రి గారు అక్కడ మేనేజ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఎంత కృషి చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ దిస్ మూమెంట్ టు ది నెక్స్ట్ లెవెల్. సో వీఆర్ ఆల్ దేర్, వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ అండ్ వీల్ టేక్ దిస్ మూమెంట్ టు ది నెక్స్ట్ లెవెల్ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైజాగ్లో నిర్వహించేటువంటి కార్యక్రమాలు అన్నీ తెలియచేయడానికి ట్రస్ట్ సభ్యులందరూ ఉన్నారండి. మరి వైస్ చైర్మన్ రత్నకుమారి గారు ఎక్స్ఎమ్మెల్సీ మేడంని ఆహ్వానిస్తూ, సచివతి మేడం, మణి మేడం, రమణి మేడం, పద్మా మేడం, శివగణేష్ గారు, మోహన్, లక్ష్మీ మేడం, వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నామండి. వీరందరూ కూడా వైజాగ్లోని చుట్టుపక్కల గ్రామాల్లోని ఎన్నో ప్రదేశాల్లో పత్రిజీ అందించేటువంటి ఈ సత్యాన్ని అందరికీ తెలియచెప్పాలని వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క సేవల్ని వారి మాటల్లోనే మనం విందామండి. రత్నకుమారి మేడం. ముందుగా పూజ్య గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. నేను 2003 సంవత్సరం నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్లో ఉన్నాను. అప్పటి నుంచి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడమే నా జీవిత ధ్యేయంగా అనేక మంది కొత్త వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగానే పత్రి సారు 2010 సంవత్సరంలో మన విశాఖపట్నంలో 90 మహిళలతో పిరమిడ్ మహిళా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ప్రారంభించారు. ఆ ట్రస్ట్లో రేవతి గారు, నేను అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నాము. మా సహచరులందరూ మేమందరం కూడా ఆ ట్రస్ట్లో మెంబర్స్గానే ఉంటున్నాము. అప్పటి నుండి ట్రస్టులో కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము, స్కూల్స్లో ధ్యానం చెప్పడము, శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానాలు ఇవన్నీ చేస్తూ నార్త్ ఇండియన్ కూడా చాలా వాళ్ళకు మేము పిరమిడ్ కన్స్ట్రక్షన్కి సహాయ సహకారాలు అందించాము.